హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మోక్షశ్రీ. ఇవాళ మనం ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం అల్లం పేస్ట్ వేసుకుందాం. అది నీస్ కదా, కొంచెం ఎక్కువగానే పడతాయి మనకి అన్ని క్వాంటిటీ కూడా. నీస్ వాసన రాకుండా ఉండడానికి కొంచెం పసుపు. మేమన్నీ కూడా ఇంట్లో చేసినవే వాడతాము. అల్లం పేస్ట్ అయినా, గరం మసాలా అయినా. ఉప్పు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. అలాగే గరం మసాలా, కారం. కార్న్ఫ్లోర్ వేయట్లేదు నేను, ఎందుకంటే కార్న్ఫ్లోర్ వేస్తే క్రిస్పీగా ఉంటాయి కానీ ముక్క అనేది సరిగా వేగట్లేదు, టేస్ట్ కూడా బాగుంటలేదు, అందుకని నేను వేయట్లేదు. కొంచెం పెరుగు, అలాగే నిమ్మరసం. మ్యాగ్నేట్ చేసుకుని 1 అవర్ అయినా సైడ్ పెట్టుకుంటే ఇవన్నీ మనకి పట్టుంటాయి, ఫిష్కి బాగుంటుంది. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఫిష్ వేసేసుకోవచ్చు. ఫిష్ వేసుకుని వీటికి పట్టించాలి బాగా ఈ మ్యాగ్నేట్ని అంతని. ఇలా పట్టించి వీలైతే ఎక్కువ అవర్సే వదిలేస్తే బాగా పడుతుంది, 1 or 2 hours. ఇలా రాయాలి మనం, ఎందుకంటే దీంట్లో మనం కార్న్ఫ్లోర్ వేయలేదు కదా, అందుకని కొంచెం పట్టుకోకుండా ఉంటుంది ఇది ఫిష్కి. ఇలా ఎక్కువగా రాయాలి మనం ఈ మ్యాగ్నేట్ని అంతని. ఇలా అన్ని ముక్కలకి కూడా పట్టించుకుని ఉంచుకోవాలి మనం, వీడియోలో చూపించే విధంగా. ఇలా ఫిష్ ముక్కలకి అన్నిటికీ బాగా పట్టించి ఉంచుకోవాలి. ఒక 1 hour అయినా పక్కన ఉంచుకుంటే మసాలా అంతా కూడా ఫిష్కి బాగా పట్టి మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. దీన్ని ఎలా ఫ్రై చేసుకోవాలో తర్వాత చూద్దాం. మనం ఈ మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకుని 1 hour అవుతుంది. ఇప్పుడు మనం పొయ్యి మీద ప్యాన్ మీద వేపుతాను నేను ఎప్పుడు కూడా. బాండీలో ఆయిల్ వేసి వేపను, ఎందుకంటే నేను ఆయిల్ తక్కువ పడుతుంది కదా, ఆయిల్ ఎక్కువ తినకూడదు కదా అని ఇలాగా దీని మీద వేపుతాను నేను. ఇలా మనం బాగా మళ్ళీ మిక్స్ చేసుకుని ఒకసారి పాన్ మీద వేసేసుకోవాలి. అలాగా ఇప్పుడు నేను వేసాను కదా ఆ విధంగా ఇలా 2 వేసుకుని మూత పెట్టుకుందాం. వైపు ఫ్రై అయిపోయాయి, టర్న్ చేసుకుందాం. ఇది 2 అంటుకుపోయాయి. ఇలా సెపరేట్ చేసుకుని వీటిని టర్న్ చేసుకుందాం. ఇలా టర్న్ చేసుకుందాం. అలా మాడినట్టు అనిపిస్తుంది కానీ మీకు మనకు లోపల కూడా ఫ్రై అవ్వాలి కదా, వేగాలి కదా చేప. టర్న్ చేసుకుందాం, మూత పెట్టేసుకుందాం. బ్యాక్ సైడ్ కూడా మనకి ఫ్రై అయినాయి చూడండి. వీటిని మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవటమే. ఇదిగో చూసారా, బ్యాక్ సైడ్ కూడా ఫ్రై అయిపోయినాయి, మనకి వేగిపోయాయి 2 కూడా. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇవి 2 pieces, ఇవి 2 pieces, 4 pieces మనం ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు ఫిష్. ఇలా అయితే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.